హాయ్, వెల్కమ్ టు వికే టాక్స్. నిన్న పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో సభ జరిగింది కదా, జనసేన 12వ ఆవిర్భావ సభ. అంటే 12 సంవత్సరాలకు అడుగు పెట్టారు, 11 సంవత్సరాలు పూర్తయ్యి. అందరూ ఎదురు చూసింది ఏంటంటే, 20 సంవత్సరం ఏమో మచిలీపట్నంలో పెట్టారు 10వ ఆవిర్భావ సభ. అక్కడ జగన్నే తిట్టారు, జగన్నే వైసీపీని దించాలి అని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు గెలిచిన తర్వాత వాళ్ళు ఏంటి ఏదో అసలు పార్టీ గురించో లేకపోతే భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, భవిష్యత్తులో జనసేన ఏం చేయబోతుంది, ఇది చెప్తారేమో, ఈ కథలేమన్నా ఈ స్టోరీలు ఏమన్నా చెప్తారేమో అని చెప్పేసి అందరూ వెయిట్ చేశారు. పాపం ఫస్ట్ మాట్లాడిన నాగబాబు గారే కూటమిలో జనసేనకి టీడీపీకి పొత్తు కుదరట్లేదు, ఏదో తేడాలు కొడుతుందని చెప్పేసి అవి చెప్పకనే చెప్పాడు. సర్లే, మన నాగబాబు గారు ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యాడు, మళ్ళీ క్యాబినెట్ హోదా కూడా. నాగబాబుని పక్కన పెడదాం. పవన్ కళ్యాణ్ గారికి వచ్చేటప్పటికి సినిమా హీరోల ఫ్యాన్స్ దగ్గర నుండి అందరినీ అడ్రస్ చేస్తా, అందరికీ శుభాకాంక్షలు, అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఒక 50 పేజీలు ఉంటుంది ఆ స్క్రిప్ట్. పాపం బిడ్డకి చదువుతా మాట్లాడుతున్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డిని ఈయన స్క్రిప్ట్ చూసి చెప్పలేవు నువ్వు, పేపర్ చూడకుండా మాట్లాడలేవు నువ్వు, జగన్ నీకెందుకు రాజకీయాలు అని చెప్పన్నాడు. మన వాళ్ళు ఈయనేం చేస్తున్నాడు, ప్రతిదీ ఆ మీటింగ్లో చెప్పిన ప్రతి సోది ఆయన రాసుకున్నాడు, ఇంకెవడైనా రాసిచ్చారో, మన త్రివిక్రమ్ గారు రాసిచ్చారో అర్థం కావట్లేదు. కానీ ఆ మాటలు, ఆ ప్రాస, ఆ పదవి వాడకం కానీ, అంటే ఆ స్క్రిప్ట్లో రాసిన పద ప్రయోగాలు ఇవన్నీ కూడా త్రివిక్రమ్ హస్తం చక్కగా క్లియర్గా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎలాగైతే అక్కడ ఖాళీ లేకపోయినా ఇరికిచ్చి మరీ రాస్తాడో, త్రివిక్రమ్ గారు కూడా అదే రకంగా రాశారు. ఆ స్పీచ్ చూసిన తర్వాత ఎవడికాళ్ళు 2 చేతుల్లో జేబులు ఎట్టేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయి ఉంటారు నాకు తెలిసి అక్కడ మీటింగ్లో. అయితే ఇక్కడ కొన్ని టాపిక్స్ మాట్లాడుకుందాం. చాలా నవ్వొచ్చింది, ఆశ్చర్యం వేసింది. వాళ్ళ నాన్నగారేమో పవన్ కళ్యాణ్ గారిని, అరే నువ్వు నాకులాగా కాదు, నువ్వు డిగ్రీ పూర్తి చేయాలి, డిగ్రీ పూర్తి చేస్తే కనీసం ఎస్ఐ అవుతావు, డిఎస్పీగా రిటైర్డ్ అవుతావు అనేవాళ్ళు. మనకేమో డిగ్రీ రాలేదు అన్నాడు. మొన్న అఫిడవిట్లోనేమో అన్నయ్య గారేమో 10th క్లాస్ అని చెప్పి ఇచ్చాడు. సరే 10th క్లాస్తో ఏమైనా దానికి దీనికి సంబంధం లేదనుకోండి, 10th క్లాసే కాబట్టి డిగ్రీ చదవాలి, ఎస్ఐ అవ్వాలా. కానీ చెన్నైలో ఉన్నప్పుడంట చిరంజీవి గారు సినిమాలకు షూటింగ్లకు వెళ్తే మనం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 10th క్లాసే చదివింది. మరి మొన్న ఎలక్షన్ అఫిడవిట్లు ఇచ్చింది అదే కదా. మరి 10th క్లాస్ చదివి చెన్నైలో సాఫ్ట్వేర్ కోడింగ్ నేర్చుకుంటాకి 10:30 దాటితే రాలేకపోయేసరికి ఆడపిల్ల ఇంటికి రాలేదన్నట్లు నాగబాబు గారు ఏమో రోడ్డు మీద కాలు కలిన పిల్లిలాగా అటు ఇటు తిరగటం, వీళ్ళ నాన్నగారేమో ఊళ్ళోకి వెళ్ళిపోయి మాట్లాడటం, చేయటం, అడగటం అంట, వెతకటం, ఇంట్లో వాళ్ళ అమ్మగారేమో కంగారు పడిపోవటం అంట. ఇది అమ్మ సినిమా స్టోరీలు మామూలుగా సినిమాల్లోనే చెప్తారనుకుంటే జనాలకు కూడా చెప్తున్నారు స్టోరీలు. ఇంకా సినిమా స్టోరీలేనా అంటే ఆ 10th క్లాస్ అవగానే మరి సాఫ్ట్వేర్ కోడింగ్ నేర్పించిన సాఫ్ట్వేర్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఆ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో, ఆ టెక్నాలజీ ఏదైతే ఉందో, 10th క్లాస్ మీద సాఫ్ట్వేర్ నేర్చుకొని చెప్పి ఆ రోజుల్లోనే మళ్ళీ 80లోనే 90లో 2000లోనే కూడా కాదు, పోనీ సాఫ్ట్వేర్ అప్డేట్ అయింది, 10th క్లాస్తోనూ చదువుకి సంబంధం ఉందంటే అది అప్పట్లోనే. పోనీ అయ్యగారు ఏమన్నా బాగా చదివాడంటే ఆయనే కొన్ని సందర్భాలు చెప్పి నాకు చదువు అబ్బలా, నాకు చదువు రాలా, నాకు నచ్చినట్టు టీచర్లు చెప్పలా అని గతంలో చెప్పారు. ఇప్పుడేమో ఏకంగా సాఫ్ట్వేర్ కోడింగ్కే నేర్చుకుంటాకి వెళ్ళని అన్నారు. సరే అది పక్కన పెడదాం. చంటి సినిమాలో మీనాని ఎలాగైతే పెంచారో వాళ్ళ అన్నయ్యళ్ళు నన్ను అట్లా చూశారు, నన్ను అలా పెంచారు అని అన్నారు. మీరు పుచ్చకాయలు అమ్మారండి, 15 లారీలు పుచ్చకాయలు ఫ్రీగా వచ్చిన వాళ్ళకి పంచిపెట్టారు. కానీ పుచ్చకాయల కన్నా గులాబీ పువ్వులు ఇవ్వాల్సింది. మీటింగ్కి వచ్చిన అందరికీ చెవులు ఆల్రెడీ ముందే పువ్వు పెట్టి మీటింగ్ వచ్చిన తర్వాత చెప్పుంటే ఒక క్లారిటీతో ఉండేవాళ్ళు. ఆ పువ్వులు చూసిన తర్వాతైనా మేము ఫిక్స్ అయ్యేవాళ్ళం, ఇవాళ పెద్ద పలారం పెడుతున్నారా పవన్ కళ్యాణ్ అని. ఏం చెప్పదలుచుకున్నారండి మీరు ఆ పార్టీలో? ఒకడేమో వచ్చి ఏయ్ జగన్, ఇంకొకరేమో చంపేశావు, గొడ్డలు అంటాడు, బాబాయ్ హత్య అంటాడు. మీరు పార్టీ ఆవిర్భావ సభ పెట్టి మీరు ఏం చేయబోతున్నారు? మా ప్రణాళిక ఇది, భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉందామనుకుంటున్నారా, లేకపోతే భవిష్యత్తులో తెలంగాణలో కూడా జనసేన అనేది బాగా గట్టిగా మేము తీసుకెళ్లాలని చెప్పి అనుకుంటున్నావా? ఇవేమీ చెప్పుకోకుండా నన్ను మీనాలాగా చూశారు, నాకు ఫంక్షన్ చేశారు, కావిళ్ళు మా మేనమామలు లడ్డూలు పులిహోరలు పంపించారు. ఈ స్టోరీలన్నీ ఎందుకు? మీరు కామన్ మ్యాన్ లాగా ఉండాలి. మా నాన్న మాకు అదే నేర్పించాడు అని అన్నారు. కామన్ మ్యాన్ అయ్యుండి ప్రతిరోజు, అంటే నిన్న మీటింగ్ కోసమే మీకు చాపరు ఇవంతా ప్రోటోకాల్ గురించి మాట్లాడారు. కానీ సోషల్ మీడియాలో అసలు జనాలకు తెలియని విషయం ఏంటంటే, ప్రతిరోజు పవన్ కళ్యాణ్ గారు మరి డిప్యూటీ సీఎం అయ్యుండి ఆంధ్రప్రదేశ్లో ఉండట్లేదు, ఇప్పుడు కోటకి హైదరాబాద్ వెళ్తున్నారు. ప్రత్యేక ఫ్లైట్ ఈయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ పొద్దున్నే విజయవాడ వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తారు తెలుసా. మరి సామాన్యుడిలాగా బతికి డిప్యూటీ సీఎం గారు ప్రతిరోజు స్పెషల్ ఫ్లైట్లో
హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఇంట్లో ఉండి నైట్ పడుకొని మళ్ళీ పొద్దున్నే ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇక్కడ టిఫిన్ చేసి ఇక్కడ కార్యక్రమాలు చూసుకొని మళ్ళీ వెళ్తున్నారు. మరి ఇంత సామాన్యుడైనటువంటి మన డీసీఎం గారు ఈ స్పెషల్ ఫ్లైట్కి ఖర్చు ప్రభుత్వం భరిస్తుందా? మీరు అప్పు చేసి ఏదైనా గవర్నమెంట్ ఏదైనా బ్యాంక్ దగ్గర లోన్ తీసుకొని దానికి డబ్బులు కడుతున్నారా? ఒక ఫ్లైట్ని మెయింటైన్ చేయాలంటే రోజుకి ఎన్ని లక్షలు? 10 లక్షల రూపాయలు అద్దె ఒక రోజుకి. తక్కువలో తక్కువ ఎక్కడి నుంచి వస్తున్నాయి? రోజుకి 10 రూపాయలు. మీరు ఎమ్మెల్యేగా మీ జీతం ఎంత? డిప్యూటీ సీఎంకి జీతం ఉండదు. మీ మంత్రి పదవికి జీతం ఎంత? మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు? ఈ రోజు స్పెషల్ ఫ్లైట్ లో తిరగడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రతిరోజు స్పెషల్ ఫ్లైట్. అయినా విజయవాడలోను గుంటూరులో నివాసం ఉండట్లా, ఇక్కడే ఉండట్లా. రోజు పొద్దున్నే విజయవాడ రావటం గన్నవరం ఎయిర్పోర్ట్ కి, అక్కడ నుంచి మళ్ళీ హెలికాప్టర్. ఎవరి డబ్బులు? మీరు సామాన్యుడు ఎట్లా అవుతారు? అంటే సీఎం గారు అబ్బాయి లోకేష్ గారు కూడా చెరో స్పెషల్ ఫ్లైట్. మళ్ళీ వాళ్ళిద్దరే సపరేట్ లేండి. వాళ్ళు ఈ బడాయి మాటలు చెప్పర్లే, మాకు లక్షల కోట్లు వస్తుంది మాకేం కరువు అని చెప్పి అంటారు, అది వేరే విషయం. ఈయన సామాన్యుడు, నేను అప్పులు అయిపోయాను, నా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు రోజు తిరగటానికి స్పెషల్ ఫ్లైట్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు డిప్యూటీ సీఎం లేకపోతే మంత్రిగా ఈ 10 నెలల్లో మీరు మనం కట్ల కట్టి పొడిచింది ఏమైనా ఉందా? అది చెప్పారా నిన్న మీటింగ్ లో? జగన్ ఓడిచ్చా. మనం ఇది 11వ మీటింగ్, జగన్ 11 వచ్చినాయి. ఎందుకు ఎంతసేపు జగన్ మీద పడి ఆడటం ఎందుకు? మనమేమి ఏడ్చాం ఈ 10 నెలల్లో? మనం సామాన్యులకి ఏం చెప్పాం? 30,000 మంది ఆడపిల్లలు మాయమైపోయారు. ఏమయ్యారు వాళ్ళు? తీసుకొచ్చారు వెనక్కి. అన్ని క్రాంతం అయిపోయినాయి. అదంటే అటవీ భూములు ఆక్రమించేశారు. మీరు అదే శాఖ మంత్రిగా ఏది? గ్రామీణ అభివృద్ధి మంత్రి మీరు. గ్రామాల్లో మీరు ఈ 10 నెలల్లో ఏం చేయడానికి మీరు ప్రణాళికని సిద్ధం చేసి నిన్న మీటింగ్లో చెప్పారు? సినిమాల గురించా చెప్పేది? పుస్తకాలు, ఆ పుస్తకాలు చదివా, ఈ పుస్తకాలు చదివా, నాకు వాళ్ళంటే ఇష్టం, వీళ్ళంటే ఇష్టం, చెగోవేరా భావజాలం ఇష్టం, కానీ చెగోవేరా లాగా నేను తీవ్రవాదిని కాదు, నక్సలైట్ని కాదు అంటారు. ఇవెవడకు కావాలి? ఈ 10 ఏళ్ల నుంచి ఈ మాటలుగా చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పుడు మంత్రి అయ్యారు. ఈ మంత్రి అయిన తర్వాత తమరు ఏం చేశారు అది చెప్పట్లేదు కదా. ఇదిగో మనం సాధించాం, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమితో మనం ఇది చేయాలనుకున్నాము, ఇది చేశాము, ఇంకా రేపొద్దున ఇవి చేస్తాము, ఈ వచ్చే 4 ఏళ్లలో జనసేన లక్ష్యాలు ఇవి. ఆడ చెప్పారు. 40 సంవత్సరాల పార్టీ నిలబెట్టింది మేమే, మనదేమో 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలలో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచింది. 4 సార్లు సీఎం అయినోడికి మీరు పాఠాలు నేర్పించారని చెప్పి మీరు చెప్పటం, డబ్బాలు ఇవన్నీ ఎలా ఉన్నాయంటే మన డబ్బా మనం కొట్టుకోవటానికి ఒక మీటింగ్ పెట్టుకున్నట్టు ఉంది. మీరు సినిమాలకే ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు మీరు నిజంగా కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేగా తక్కువ. సినిమాలుగా పనికొస్తారు. రాజకీయంలో సినిమాలను తీసుకురావటం, అసలు మీరు ఒక మంత్రి అయ్యి ఉండి అక్కడ సినిమాల ప్రస్తావన, కులాల ప్రస్తావన, మతాల ప్రస్తావన ఇవి తీసుకురావటం. నిన్న బాలశౌరి అనే మా మచిలీపట్నం ఎంపీ పార్లమెంట్ లో మేము ఏ వర్గాల గురించి మాట్లాడాలో ఆ క్లిప్ ఒకసారి ప్లే చేద్దాం, వినండి. పవన్ కళ్యాణ్ గారు పార్లమెంట్ లో ఏ సబ్జెక్టులు మాట్లాడాలి, చేనేత కార్మికుల గురించి మీరు ఏ సబ్జెక్టులు మాట్లాడాలి, అలాగే అగ్నికుల క్షత్రియుల గురించి ఏ రకంగా మాట్లాడి, అలాగే బీసీ కులాల గురించి ఏ రకంగా మాట్లాడాలి, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని మాకు చెప్పారు. పార్లమెంట్ లో పవన్ కళ్యాణ్ గారు ఏ వర్గాల మీద మాట్లాడాలనేది ఆయన చెప్పాడంట. బీసీల గురించి, అగ్నికుల క్షత్రియుల గురించి, రైతుల గురించి, వీళ్ళ గురించే చెప్పారంట. ఎస్సీలు ఎస్టీలు ఏమైపోయారు? వాళ్ళు కనపడలేదా పవన్ కళ్యాణ్ గారికి పార్లమెంట్ లో మాట్లాడటానికి? వాళ్ళ మీద సమస్యల గురించి మాట్లాడటానికి ఎస్సీలు ఎస్టీలు పనికి రాలేదా? ఈ వీళ్ళే అగ్నికుల క్షత్రియులు, లేకపోతే కాపులు, లేకపోతే బీసీలు. పవన్ కళ్యాణ్ అనే మంత్రి గారికి ఎంత కుల పెచ్చుందనేది ఇలాంటి విషయాల్లోనే మెల్లమెల్లగా బయటపడుతుంది. ఈయన కూడా ఈయనేం తక్కువేం కాదు, ఇది పెద్దగా నడిచే సంసారం ఏం కాదు, ఇది 2 రోజుల సంసారమే. ఇంకోసం మళ్ళీ సంవత్సరం తిరిగేటప్పటికి ఇద్దరు మళ్ళీ విడాకులు చేసుకొని కొట్టు చేస్తారు, జుట్లు పట్టుకొని. మీరు చూస్తూ ఉండండి, ఇదేమి సుఖంగా నడిచే సంసారం ఏం కాదు. ఏదైనా కానీ డబ్బా నేను చాలా వివరంగా చెప్పొచ్చు, కానీ ఏడ్చేస్తారు. నేను చాలా ప్రిపేర్ అయ్యా మాట్లాడదామని, ఉన్నదన్నట్టు మాట్లాడామనుకోండి మామూలుగా కాదు, ఏడ్చేస్తారు. మేనాని కాదు, మనం ఇప్పుడు ఇంకో రకంగా చెప్పొచ్చులే. ఆ శివపుత్రుడు సినిమాలో ఆడు ఉంటాడు కదా విక్రమ్, ఆ టైప్ క్యారెక్టర్ మంది, పెచ్చోడి క్యారెక్టర్. ఏదైనా కానీ నిన్న సభ అయితే పెద్ద బొక్క. కూటమిలో వీళ్ళిద్దరి మధ్యలో ఏదో పెద్ద తేడా వచ్చింది. ఈ తేడాలో దాన్ని వెళ్ళగక్కటానికి జగన్ తిట్టిన దానికన్నా చంద్రబాబు లోకేష్ ని హేళన చేసింది ఎక్కువ నిన్న పవన్ కళ్యాణ్ గారి సభ. వీళ్ళకి కార్యాచరణ ఏమి లేదు. వీళ్ళు టీడీపీ జెండా మోయటానికి మాత్రమే పనికొస్తారు, టీడీపీకి భజన చేయటానికి మాత్రమే పనికొస్తారని చెప్పి మరొకసారి సభాముఖంగా 1,00,000 మంది సభలో డిక్లేర్ చేశాడు ఆయన. ఇది క్లియర్. బాయ్.